Good evening, all of you. So, if you are there, just you mention about that. Whoever joined, just say your name and say good evening. Okay, hi. Hi, Yashashwi. Can you listen my voice, Yashashwi? నీకు నా వాయిస్ వినబడుతుందా? వినబడితే ఓకే అని టైప్ చేయి. వాయిస్ వినబడినా యా వాయిస్ వినబడుతుందా క్లియర్గా? If it is okay, you can mention yes, okay. Okay, sir. బోర్డు కనబడుతుందా క్లియర్గా? Still only one joined, Yashashwi. Okay, thank you. Sir, whoever joined, just you mention good evening. Yeah, Anjali. Yeah, good evening. And one more. Okay, thank you. What about remaining? Just say hi or good morning, good evening, so that I can see. Still, we'll wait 2 more minutes. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. అండ్ క్లాస్కి వెళ్ళిపోదాం. క్లాస్కి Anjali, Yashashwi, I got 2 members in the chart. And what about remaining 2? ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు. జస్ట్ హాయ్ సార్. హాయ్ సార్. Good evening. One more member, somebody joined. Just you mention your name. Okay, Ramu. Okay. Good evening. And if 1 or 2 members join, we can start the class. Okay. Shall we go with the class? Just we'll. Okay. Right. So we'll start the class. మీకు ప్రీవియస్గా నేను ఏం చేశానంటే ఫస్ట్ క్లాస్లో, దిస్ విల్ బి ద సెకండ్ క్లాస్ యాక్చువల్లీ. ఫస్ట్ క్లాస్లో మీకు 9th క్లాస్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, అలా మనకి ఆగస్ట్లో స్కూల్ తెరిచే ముందు జూన్ జూలై సిలబస్ని మనం కంప్లీట్ చేసుకుందామని మనం ప్లాన్ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్ స్టార్ట్ చేసాం. అసలు రియల్ నెంబర్స్ ఇంట్రడక్షను, వాటికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాని నుంచి నెక్స్ట్ ఏంటంటే దాని అప్లికేషన్స్ ఒక్కొక్క ప్రాబ్లం వైజ్గా నేర్చుకున్నాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే మనకి ఎగ్జాంపుల్ 3లో వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే ఇన్సర్ట్ 2 rational numbers in between 3 and 4.
3కి 4కి మధ్యలో 2 రేషనల్ నెంబర్ని ఇన్సర్ట్ చేయమన్నారు. దీనికి ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద 2 మెథడ్స్. ఆ 2 మెథడ్స్ని మనం ఫాలో అవుదాం. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే మీన్ మెథడ్ అంటారు. ఫస్ట్ మెథడ్ ఈజ్ మీన్ మెథడ్. ఎలా మీన్ మెథడ్లో ఎలా చేస్తాం అంటే జాగ్రత్తగా చూడండి. రేషనల్ నెంబర్స్కి ఉన్న ఒక డిఫరెంట్ ప్రాపర్టీ, వీ హ్యావ్ ఏ అనదర్ ప్రాపర్టీ ఇన్ రేషనల్ నెంబర్స్, దట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ, దట్ యు హ్యావ్ రెడ్ ఇన్ యువర్ 8th క్లాస్. 8th క్లాస్లో ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ అని ఒకటి నేర్చుకున్నాం. దేనికంటే రేషనల్ నెంబర్స్. ఈ డెన్సిటీ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ దిస్ డెన్సిటీ ప్రాపర్టీ. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ నేను మెన్షన్ చేసింది న్యాచురల్ నెంబర్స్. ఇన్ బిట్వీన్ 2 న్యాచురల్ నెంబర్స్ 1 and 2, 1 and 2కి ఇన్ బిట్వీన్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ న్యాచురల్ నెంబర్? నీకు ఇంకొక న్యాచురల్ నెంబర్ ఉందా ఇక్కడ? నో, యూ కెనాట్ రైట్ అనదర్ న్యాచురల్ నెంబర్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి ఇన్ బిట్వీన్ ఇంకో న్యాచురల్ నెంబర్ నువ్వు పెట్టలేవు. యూ కెనాట్ రైట్. సిమిలర్లీ యూ కెనాట్ రైట్ ఎనీ ఇంటీజర్, యూ కెనాట్ రైట్ ఎనీ హోల్ నెంబర్. హోల్ నెంబర్ రాయలేవు, ఇంటీజర్ రాయలేవు, న్యాచురల్ నెంబర్ రాయలేవు. బట్ you can write infinite rational numbers in between 2 rational numbers. 2 rational numbers మధ్యలో infinite rational numbers ని పెట్టచ్చు. ఆ ప్రాపర్టీనే ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ అన్నాం. సో ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ అంటే డెన్సర్, ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ మీన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 2 rational numbers. సో అవి ఎక్కడ ఉంటాయి? ఇన్ బిట్వీన్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఎన్నైనా ఉంటాయి, ఇన్ఫైనెట్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఒక 2 రేషనల్ నెంబర్స్ని రెండింటి మీద ఇన్సర్ట్ చేయమంటున్నాడు. ఈ 2 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ విల్ గో విత్ మీన్ మెథడ్. మీన్ మెథడ్లో ఎలా చేస్తామో చూడండి. మీన్ మెథడ్ చేసేటప్పుడు 3, 4 తీసుకుంటాం. 3 + 4/2 మిడిల్ వాల్యూ. అంతేగా 3 + 4/2 అంటే మిడిల్ వాల్యూ. 3 + 4/2 is 7/2, which is nothing but 3.5. So 3.5 కింద మనం రాయము, we will write as only 7/2 because rational number అంటే p/q ఫామ్ లో ఉండాలి, డినామినేటర్ నాన్ జీరో అవ్వాలి. సో 7/2 అవుతుంది. అంటే 3, 7/2, 4. ఖచ్చితంగా 3 కన్నా ఎక్కువ, 4 కన్నా తక్కువ, ఇన్ బిట్వీన్ 3 and 4 ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు 2 రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ఓన్లీ 1. మరి సెకండ్ రేషనల్ నెంబర్ ఎలా వస్తుంది? సో మళ్ళీ ఏం చేయాలి? 3కి 7/2కి కానీ 7/2 4కి కానీ యూ హ్యావ్ టు టేక్ ద యావరేజ్. దట్ మీన్స్ 3 + 7/2 హోల్ బై 2. దేర్ యూ విల్ గెట్, ఇది 3/1 కదండి ఫ్రాక్షన్స్ యాడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ యూ విల్ గెట్ 2 విల్ బి ద డినామినేటర్. 2 3s are 6 + 7/2. What you will get here? 13/2/2, where 13/2 into this 2/1 you will get the reciprocal, you will get 1/2. So 13 1s 13, 2 2s are 4. So you got another number in between 3 and 7/2. ఈ రెండిటికి ఇన్ బిట్వీన్ వచ్చింది కాబట్టి 13/4, 7/2, 4. So this will be the method to finding rational numbers between 2 rational numbers. 2 rational numbers between మనకి rational numbers ని ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ టెక్నిక్ వాట్ వీ విల్ యూస్ ఈజ్ యాడింగ్ దోస్ 2 అండ్ డివైడెడ్ బై విత్ 2. ఆ రెండింటిని యాడ్ చేస్తాం, దాన్ని 2తో డివైడ్ చేస్తాం. రెండింటిని యాడ్ చేసి దాన్ని 2తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద రేషనల్ నెంబర్ ఇన్ బిట్వీన్ దెమ్. దిస్ ఈజ్ కాల్డ్ మీన్ మెథడ్. దీన్ని మీన్ మెథడ్ అంటాం. అసలు వాడు మెథడ్తో సంబంధం లేకుండా మీరు ఇన్సర్ట్ చేయండి అని అన్నారు అనుకోండి. ఇక్కడ మీరు పాయింట్, నేను చెప్పే పాయింట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బి సో ఈజీ. ఏంటి ఆ పాయింట్ అంటే, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హౌ మెనీ రేషనల్ నెంబర్స్ దే నీడ్. ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలి? దే ఆస్క్ 2 రేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 రేషనల్ నెంబర్స్ కావాలి కాబట్టి 2 + 1 చేయండి. ఎంతది? 3. 2 + 1 3 తీసుకుని ఈ 3 డినామినేటర్లో ఉండాలి మనకు చేసే నెంబర్స్లో. ఆ లాజిక్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా చేయొచ్చు. అంటే ఇప్పుడు 3ని ఎలా రాస్తామంటే 3/1 అని రాస్తాం, 4ని 4/1 అని రాస్తాం. నాకు ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలి? 3 రేషనల్ నెంబర్స్ కావాలి. సో ఐ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3/3. హియర్ ఆల్సో ఐ విల్ మల్టిప్లై విత్ 3/3. సో దట్ ఐ విల్ గెట్ హియర్ 3 × 3 is 9, 1 × 3 will be 3.
Here I will get 4 into 3 will be 12 by 3. So 9 by 3 ki and 12 by 3 ki in between rational numbers. 10 by 3, 11 by 3. That's all. You have finished it simply. Simple ga finish chesam idi. So ఇది 9 by 3 కి 12 by 3 కి ఇన్ బిట్వీన్ ఏముంటాయి 10 by 3 11 by 3 యాజ్ డినామినేటర్స్ ఈక్వల్ కంటిన్యూ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 3 4 కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయమన్నారు. 5 రేషనల్ నెంబర్ని ఇన్సర్ట్ చేయమంటే వెరీ గుడ్, దట్స్ గుడ్. 5 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయమంటే వాట్ యూ హ్యావ్ టు డూ 5 + 1 తీసుకోవాలి 6. ఆ 6ని ఏం చేయాలంటే ఈ 3/1ని 6/6తో మల్టిప్లై చేయాలి. అలాగే 4/1 కూడా 6/6తో మల్టిప్లై చేయాలి. సో దట్ యూ విల్ గెట్ 3 6 ఆర్ 18/6. ఇక్కడ 4 6 ఆర్ 24/6. సో హియర్ 18/6కి 24/6కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ యూ కెన్ రైట్ యాజ్ 19/6, 20/6, 21/6, 22/6 and 23/6. See how many you got? 1 2 3 4 5. 5 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. అంటే మనం క్వశ్చన్ ఎలా చెక్ చేయాలి, వాడు ఎన్ని రేషనల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని 2 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయమన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు యాడ్ 1. ఆ 3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై సో దట్ యూ విల్ గెట్ ద రిమైనింగ్. సో అలాగే 5 రేషనల్ నెంబర్స్ అడిగినప్పుడు దానికి 1 యాడ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ 6. సో 6 వచ్చాయి కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని 6 మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 18 and 24 ఈజీలీ. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ యూ హ్యావ్ టు ఫాలో. సో ఇప్పుడు నాకు అలా మీరు డూ దిస్ అని పేజ్ నెంబర్ 4లో డూ దిస్ మీరు ఫినిష్ చేయండి యాజ్ ఎ హోంవర్క్ అండ్ సెండ్ టు మై వాట్సాప్ మై నెంబర్ సో దట్ ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇది చాలా అంటే ఎక్సర్సైజ్లో చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కన్వర్టింగ్ రేషనల్ నెంబర్స్ ఇంటూ డెసిమల్ ఫామ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, దశాంశ భిన్నాలు. వాట్ ఈస్ మెంట్ బై డెసిమల్? డెసిమల్ అంటే మీనింగ్ ఏంటంటే డినామినేటర్ 10 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉన్న వాటిని డెసిమల్స్ అంటాం. డినామినేటర్ షుడ్ బి 10 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అవ్వాలి. దోస్ ఆర్ కాల్డ్ డెసిమల్స్. సో ఇక్కడ డెసిమల్ ఎందుకు వచ్చింది అంటే డెసిమల్ ఈజ్ నథింగ్ బట్ అదేదో కొత్త నెంబర్ సిస్టమ్ కాదండి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్ కదా, అంతే ఉన్నాయి మనకి. సో వీటిల్లోనే రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ అనదర్ ఫామ్ డెసిమల్ ఫామ్. దాన్ని మనం డెసిమల్ ఫామ్ కిందే చూడాలి. మీకు అర్థం కావడానికి సరదాగా చెప్తున్నాను ఒక చిన్న ఇది. మనం బాహుబలి చూసాం. బాహుబలి, శివుడు రెండు కూడా ప్రభాసే, బట్ కానీ వేరియేషన్ ఉంది. అదేమో రేషనల్ ఫామ్లో ఉంటే రేషనల్ నెంబరు, అంటే P/Q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబరు, P/Q ఫామ్లో ఉండే రేషనల్ నెంబరు, డెసిమల్ ఫామ్లో ఉండే రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్స్ ఓన్లీ కెన్ బి రిటర్న్ యాజ్ డెసిమల్ ఫామ్. రేషనల్ నెంబర్స్నే మనం డెసిమల్ ఫామ్లో చెప్పగలం. ఎలా అయితే 2 క్యారెక్టర్స్ ఒకటే చేశాడో 2 ఒకటే కానీ డిఫరెంట్ ఫామ్స్ అన్నమాట. ఒకటి రేషనల్, ఒకటి డెసిమల్, అంతే తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ there is no difference between rational and decimal. అంటే వేరే నెంబర్ సిస్టమో వేరే కొత్త నెంబర్ సిస్టమో మీరు అనుకోవద్దు. డెసిమల్ సిస్టమ్ కూడా రేషనలే. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రేషనల్ నెంబర్ని తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఏ ఫామ్లో రాయొచ్చు? డెసిమల్ ఫామ్లో రాయొచ్చు. అయితే డెసిమల్ ఫామ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అనేది ఒకటి, సెకండ్ది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అది ఎండ్ అయిపోతుంది, డెసిమల్ తర్వాత కొన్ని ప్లేసెస్కి ఎండ్ అయిపోతుంది. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే అది ఎండ్ అవ్వదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాం. దీన్ని డెసిమల్ ఫామ్ కింద రాయాలనుకోండి ఏం చేస్తాం? 2 డినామినేటర్ కాబట్టి 2తో 1ని డివైడ్ చేస్తాం. 1లో పోదు కాబట్టి 0 టైమ్స్, సో 1. ఇక్కడ డెసిమల్ పెడతాం, సో దట్ ఈస్ 10 విల్ షో. సో 2 5s విల్ బి ద 10.
సో రిమైండర్ అని 0. సో ఇక్కడ 1/2 ఎంత వచ్చింది? 0.5 వచ్చింది. దిస్ ఈజ్ 3 3s are 9. Again I got 1. So again 0, 3, 9. Remainder will be 1. ఇంకా రిమైండర్ 0 రాదు. రిమైండర్ 0 రాకుండా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ కంటిన్యూస్ లైక్ దట్ అంటే టెర్మినేట్ అవ్వలేదు, అలా కంటిన్యూ అయింది. ఏ నెంబర్ కంటిన్యూ అయింది? 3 అనే నెంబర్ కంటిన్యూ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టెర్మినేట్ అవ్వకుండా మళ్ళీ రిపీట్ అవుతున్న డెసిమల్ కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అలాగే ఇది టెర్మినేటింగ్ డెసిమల్. 0 రిమైండర్ 0 వచ్చేసింది అంటే డెసిమల్ ఒక నెంబర్తో ఎండ్ అయిపోయింది. డెసిమల్ ఎక్కడతో ఎండ్ అయిపోయింది? 5 దగ్గర ఎండ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఇన్ ద వరల్డ్ రేషనల్ నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బి ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అయినా అవుతాయి లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అయినా అవుతాయి. దట్ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. సో టెర్మినేటింగ్ అవ్వడం అంటే ఏంటి? ఎక్కడో ఒకటి రిమైండర్ 0 వచ్చేయడము అంటే డెసిమల్ ఆగిపోతుంది ఎక్కడో. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి? డెసిమల్ ఎండ్ అవ్వకపోవడం, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్. దేర్ యూ హ్యావ్ ద ఎగ్జాంపుల్స్ విత్ 7/16, 2/3 అండ్ 10/7. వాటన్నిటినీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెర్మినేటింగ్ డెసిమల్ అయితే యాజ్ ఇట్ ఈస్ విల్ కీప్ లైక్ దట్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కి జస్ట్ విల్ మెన్షన్ లైక్ 1/3 is equals to 0.3 bar. This bar indicates the number which is repeating after decimal. డెసిమల్ తర్వాత ఏ నెంబర్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్కి బార్ ఉండాలి. అది ఒక నెంబర్ అవ్వచ్చు, 2 నెంబర్స్ అవ్వచ్చు, 3 నెంబర్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల 0.14583, అగైన్ యు గాట్ 14583. సో ఏదైతే రిపీట్ అవుతుందో, ఏ నెంబర్ అయితే కంప్లీట్గా రిపీట్ అవుతుందో ఆ నెంబర్కి యూ హ్యావ్ టు కీప్ బార్ 14583 బార్. సో దట్ బార్ ఇండికేట్స్ అగైన్ ఇట్ స్టార్ట్స్ విత్ 1. మళ్ళీ ఇది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పడం అన్నమాట. సో ఎక్కడ వరకు రిపీట్ అవుతుందో అక్కడ వరకు నోట్ చేసి దానిపైన బార్ పెడితే ఆ నెంబర్ మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ అవుతుందని అర్థం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ డెసిమల్స్. దోస్ ఆర్ కాల్డ్ టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. ఎలా డిసైడ్ చేస్తామంటే బై సింపుల్ డివిజన్, మనం నేర్చుకున్న డివిజన్తోనే చేస్తాం. సో యూ హ్యావ్ టు డూ అగైన్ దట్ డూ దిస్ ఇన్ యువర్ పేజ్ నెంబర్ 5. పేజ్ నెంబర్ 5లోనే డూ దిస్ కూడా. అలాగే డివైడ్ చేయండి డివిజన్, దాని పైన ఉన్న ఎగ్జాంపుల్ కూడా డివైడ్ చేయండి. డివిజన్ చేస్తే అది టెర్మినేటింగ్లోకి వస్తుందో నాన్ టెర్మినేటింగ్ వస్తుందో చూడొచ్చు. సో ద నెక్స్ట్, ఒకవేళ డెసిమల్స్ ఇచ్చేస్తే, ఇఫ్ దే గివ్ డెసిమల్స్ దెన్ హౌ కెన్ వి చేంజ్ ఇన్ టు రేషనల్ ఫామ్? సో ఇప్పుడు మనం ఫస్ట్ చేసింది ఏంటి? రేషనల్ ఫామ్ నుంచి డెసిమల్ ఫామ్లో మార్చు. ఒకవేళ డెసిమల్ ఫామ్ నుంచి రేషనల్ ఫామ్లోకి మార్చమంటే ఏం చేయాలి? విత్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 3.28. హౌ కెన్ యూ చేంజ్ ఇట్ ఇంటూ P/Q ఫామ్? దట్స్ వేర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో P/Q form is nothing but rational form. 3.28 form is nothing but decimal form. Both are rationals. So ఇక్కడ 3.28 ని డెసిమల్ ఫామ్ లో ఎలా డినోట్ చేస్తాను, ఎలా కన్వర్ట్ చేస్తాను? సింపుల్ థింగ్. సో 3.28 కెన్ బి రిటన్ యాజ్, ఫస్ట్ రిమూవ్ ద డెసిమల్. డెసిమల్ ని రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ నెంబర్ రాసేయండి. 328 డివైడెడ్ బై ఈ డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఆఫ్టర్ డెసిమల్ వీ హ్యావ్ 1 and 2. Only 2 digits I have. So 2 digits ఉన్నాయంటే you have to keep 2 zeros అంటే 100. And this is not final, sir. P/Q form లో రాసేసాం కదా, ఇది న్యూమినేటర్ 328, డినామినేటర్ 100 కదా, అయిపోయిందా? నో, నెవర్. ఎప్పుడైనా కన్వర్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, those 2 numbers should be in the simplest form. ఫ్రాక్షన్ షుడ్ బి ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఆ 2 నెంబర్స్లోనూ క్యాన్సిల్ అయ్యేవన్నీ క్యాన్సిల్ చేసేసి ఇంకా రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా చెక్ చేయాలి. సో ఫర్ దట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 2, ఇఫ్ యూ క్యాన్సిల్ 2, యూ విల్ గెట్ 2 16s and 2 4s. Here you will get 2 50s. Again 2 will be cancelled. Yes, good. 2 8s and 2 2s. Here 2 2s and 2 5s. So final 82 and 25, there is no common factor between 82 and 25. Hence, your fraction is in the simplest form. That will be the rational form of decimal 3.28. So decimal form ni rational form ku marchedappudu we have to remove the decimal and we have to count the number of digits of that decimal, and those many zeros will be
కీప్ ఇన్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. అక్కడ డెసిమల్ తీసేసి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ మనం డినామినేటర్లో పెట్టి క్యాన్సిల్ చేయాలి. అంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే దెన్ దట్ విల్ బి ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ ద డెసిమల్ ఫ్రాక్షన్. సో దిస్ ఈస్ అనదర్ వే యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇది ఏంటి, డెసిమల్లో కూడా మీకు టూ డెసిమల్స్ ఉన్నాయని చెప్పాము. ఏంటి, టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ డెసిమల్ ఇలా రాస్తాం. బట్ వాట్ అబౌట్ నాన్ టెర్మినేటింగ్? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎలా చేయాలి? దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ you have to remember and how to do. That is, for the first example, 1 point, you have they're given 1.62 bar. Write 1.62 bar in p by q form. So how we can write 1.62 bar in p by q form? దీన్ని 62 bar ని p by q form లో రాసేటప్పుడు ఎలా చేయాలి? First we have to take this one as unknown quantity. మనకు తెలియని క్వాంటిటీ కింద తీసుకుందాం, like x. X is equal to, first we will write what is 1.62 bar. 62 bar అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఏం రిపీట్ అవుతోంది, 62. సో దట్ 62 will be repeated, 62, 62, 62 and so on. This is the first step we have to remember. And then here you have to think, after decimal, remember carefully, after decimal how many digits are there? 2. So we have to multiply both sides with 100. Multiply both sides by 100. సో both sides 100 తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 100 తో మల్టిప్లై చేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద థింగ్. బార్ కాదు, డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో నేను both sides ఎంతో మల్టిప్లై చేయాలి, 100 తో మల్టిప్లై చేయాలి. సో 100 తో మల్టిప్లై చేస్తే వాట్ ఐ విల్ గెట్ హియర్, 100 into x is equals to, here also I will get 100 into 1.6262 and so on, 62 and so on. So when I am multiplying 100 తో మల్టిప్లై చేసినప్పుడు 100 into x becomes 100x. అండ్ ఇక్కడ 100 తో మల్టిప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, డెసిమల్ ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ ఫ్రంట్కి మూవ్ అవుతుంది డెసిమల్. సో ఇక్కడ 100 తో మల్టిప్లై చేసిన డెసిమల్ 2 ప్లేసెస్ ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ 162.6262 and so on. Okay, so after multiplying this I got 162.626262 and so on. Now the first fraction, what is the first thing, x, that should be subtracted. A first x ni ikkada raasukundi din subtract cheyali. That x is equal to, rasi decimal kinda decimal cheyali subtraction cheseటప్పుడు. So decimal kinda decimal and 1 point you get 6262 and so on. రాసి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 100x minus x you will get 9x, and here 2, 6, 6 will be cancelled, 6 will be cancelled. I got 161. See, observe that I don't have any decimal now. Under decimal level. So then x is equal to 99 to be transposed. I'll multiply just on the, if you transpose that side it will divide. So 161 divided by 99. Since there is no common factor between them, 161 లోను 19 లోను పోయే నెంబర్స్ ఏమీ లేదు కాబట్టి, సో దిస్ ఈస్ ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. 1.62 bar will be equal to 161/99. సో డెసిమల్లో టెర్మినేటింగ్ డెసిమల్ని ఫ్రాక్షన్ కింద ఎలా రాయాలి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ని ఫ్రాక్షన్ కింద ఎలా రాయాలి అనేది, దిస్ ఈస్ ద మెథడ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టు డూ ద ప్రాబ్లమ్స్. అయితే ఇందులో దేర్ యూ హ్యావ్ ఎ షార్ట్ కట్ ఆల్సో. ఇందులో షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంది. అది ఎలా అంటే, ఈ 1.62 బార్ని ఇక్కడ 1.62 బార్ని ఫస్ట్ షార్ట్ కట్లో చేసేటప్పుడు డెసిమల్ తీసేసి యూ హ్యావ్ టు రైట్ ద టోటల్ నెంబర్ 162 మైనస్, అండ్ యూ హ్యావ్ టు టేక్ ద నెంబర్ విచ్ డజంట్ హ్యావ్ ద బార్. బార్ లేని నెంబర్ ఏదో చూసుకోవాలి. ఇక్కడ బార్ లేని నెంబర్ 1. సో దట్ 1 యూ హ్యావ్ టు రైట్ బై. ఇప్పుడు డెసిమల్ తర్వాత బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. కింద 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కీప్ 2 9s. సో ఫైనల్లీ యూ విల్ గెట్ 161/99. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1.62 బార్ ఉన్నప్పుడు
I have to remove the decimal and I have to write the total number as 162 minus bar ఏ నెంబర్కి అయితే లేదో దట్ వన్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద న్యూమరేటర్ పైన రాయాలి బై డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో ఆ నెంబర్స్కి అన్ని డిజిట్స్ 9s రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1.622 ఒకదానికి బార్ ఉందనుకుందాం. అప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే డెసిమల్ తీసేస్తే మొత్తం 162 రాసి మైనస్ బార్ లేని నెంబర్ హియర్ హ్యావ్ టు టేక్ 16 డివైడెడ్ బై 16 మొత్తం రాయాలి. సో డివైడెడ్ బై బార్ ఎన్ని నెంబర్ కింద ఉంది ఒక నెంబర్కి ఒకటి 19 రాయాలి. బార్ ఏ నెంబర్కి లేదు ఆఫ్టర్ డెసిమలే చూడాలి. ఇది ఆఫ్టర్ డెసిమల్ బార్కి ఏ నెంబర్కి లేదు ఒక నెంబర్కి. సో హ్యావ్ టు కీప్ 0. సో 162 minus 16 divided by 90. So that you have to subtract this 6 and 5 minus 1 4 146 is it by 90. So there you have to cancel again. 2 table will be cancelled, 2 7s and 2 3s. Here 2 4s and 2 5s. You will get 73 by 45. There is no common factor between them. So this will be the fraction form of 1.62 bar. I am repeating 1.62 bar is different from 1.62 bar. 62 కి బార్ ఉంది, ఇక్కడ 2 కి మాత్రమే బార్ ఉంది. 2 కి బార్ ఉంది కాబట్టి I have to write only 19 and 6 కి బార్ లేదు కాబట్టి I have to keep 0 for that and numerator లో 162 minus 16 తీసుకోవాలి. సో ఇమీడియట్లీ some may have the doubt, సార్ ఇది షార్ట్ కట్ మెథడ్ కదా, ఒకవేళ ఈ నెంబర్కి జనరల్ మెథడ్ ఎలా చేయాలి? జనరల్ మెథడ్ చేసేటప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇక్కడ మీకు చెప్పింది 1.62 బార్. సో ఫర్ దిస్ ఫస్ట్ థింగ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాసేస్తాం. లెట్ బి x ఈజ్ ఈక్వల్ టు అన్ని ప్లేసెస్ అన్ని జీరోస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అంటే 100తో హ్యావ్ టు మల్టిప్లై by 100 on both sides. So there what you will get? You will get 100 into x is equals to 100 into 1.6222 and so on. So there you will get 2 places move avutundi ikkada 162.2222 and so on. This is okay మీ అందరికీ కూడా. ఇది 100x and this will be taken as first equation. ప్రీవియస్గా అయితే ఏం చేసామంటే టోటల్గా బార్ ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేసి ఆ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసేసాం. ఇప్పుడైతే అలా కాకుండా నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ డెసిమల్ తర్వాత ఎన్నిటికి బార్ లేదు ఒక నెంబర్కి బార్ లేదు. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10. సో 10 on both sides. So what I will get? 10 into x is equal to 10 into 1.6222 and so on. So there you will get 10తో మల్టిప్లై చేసినప్పుడు 16 point డెసిమల్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది కాబట్టి 16.222 and so on. This is 10x. This will be the second equation. So అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేయాలి. 100x is equal to 162.2222 and so on, and 10x is equals to 16.2222 and so on. If you subtract this 100 minus 10, you will get 90x is equals to 2's will be cancelled. There we left over with no decimal. So I will get 6 and 5 and 156. Is it 146? Sorry, 146. So x will be equal to 146 by 90. Again the same we can cancel 7 and 3 here 45. సో మెనీ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే దీన్ని 100తో మల్టిప్లై చేసేసి దీంట్లోంచే 1.62 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ డెసిమల్ వస్తుంది. ఇక్కడ డెసిమల్ వస్తే దాన్ని మళ్ళీ ఫ్రాక్షన్కి మార్చడానికి 10/10తో మల్టిప్లై చేయడం లాంటివి చేస్తున్నారు. సో అక్కడ అవసరం లేకుండా నేను చెప్పే పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయో ఆ 100తో, ఇక్కడ 2 ఉంటే 100, 3 ఉంటే 1000, ఎన్ని ఉంటే దాంతో మల్టిప్లై చేసేస్తాను. సెకండ్ డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ లేదో అన్ని జీరోస్. ఇక్కడ ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి ఎంతో చేశాను, 2 నెంబర్స్కి బార్ లేకపోతే 100తో చేస్తాను, 3 నెంబర్స్కి బార్ లేకపోతే 1000 చేస్తాను.
దానిని నువ్వు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అసలు డెసిమల్ క్వశ్చన్ రాదు, మీ క్యాన్సలేషన్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు అలాగే డూ దిస్లో ట్రై దిస్ ఉంది, పేజ్ నెంబర్ 6లో ట్రై దిస్, అది ఫినిష్ చేయండి. అలాగే 1.1లో యూ హ్యావ్ దట్ 6 ప్రాబ్లం నెంబర్ మీకు ఎక్కడ వరకు అండి 6, 7, 8, 9 6, 7, 8 వరకు మీరు ఫినిష్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, అది కంప్లీట్ చేయండి. 9th నుంచి ఏంటంటే ఒక లాజిక్ ఉంది 9th క్వశ్చన్కి, దాన్ని అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇర్రేషనల్ నెంబర్స్ని రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ని అండ్ హౌ టు షో దట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ మీద ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా వీ హ్యావ్ టు ప్రాక్టీస్, వీ విల్ డూ దట్. ఈ రోజు మాత్రం మీరు ఆ డూ దిస్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్లు కంప్లీట్ చేసి ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ కూడా ఫినిష్ చేసి నాకు పోస్ట్ చేయండి. అండ్ రిమైనింగ్ వచ్చి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుందాం. అక్కడ 8th రోమన్ చేసేటప్పుడు ఈ మోడల్లోనే చేసి పెట్టండి నాకు. ప్రాబ్లం నెంబర్ 8th రోమన్ ఎక్సర్సైజ్ 1.1లో షార్ట్ కట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ దిస్ మెథడ్, బోత్ మెథడ్స్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు. రెండిట్లోనూ మీకు ఏది బెటర్ అనిపిస్తే చేయొచ్చు, బట్ ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు మాత్రం ఈ మెథడ్లో చేయాలి, బిట్స్లో ఇచ్చినప్పుడు మాత్రం షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు. సో విల్ కంటిన్యూ టుమారో విత్ దిస్, వీ కెన్ డూ ద టైమింగ్స్ యాజ్ ఏ లిటిల్ బిట్ ఎర్లియర్. మనం కొంచెం ముందుగా స్టార్ట్ చేద్దాం, ఈరోజు కొంచెం లేట్ అయింది. విష్ యూ గుడ్ లక్ అండ్ షల్ వి కంటిన్యూ టుమారో. If you have any doubts, you can post in chat now. Chat lo post cheyochu. Any doubts regarding the homework, or is it okay? Okay, shall we? Yeah. Respond anybody? Okay then. Okay, we'll call it a day, and tomorrow we'll meet you again. Thank you, one and all.